కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. రేపు అనగా అక్టోబర్ 28వ తారీఖు కీర్తిశేషులు కొడవటిగంటి కుటుంబరావు గారి 115వ జన్మదినం. ఈ సందర్భంగా వారిని తలుచుకుంటూ తెలుగు సాహిత్యానికి కొడవటిగంటి కుటుంబరావు గారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారు రాసిన ఒక మంచి కథను కథాభారతి శ్రోతల ముందుకు తీసుకువస్తుంది. సాహితీ మిత్రులు, ప్రముఖ రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు మొన్నీ మధ్య ఈ కథ నాకు పంపిస్తూ, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి ఈ కథ 5 దశాబ్దాలుగా నన్ను వెంటాడుతూ ఓ మంచి కథ రాయకూడదు అని నన్ను వేధిస్తున్న మాట నిజం. అంతగా ఈ కథ నా మనసులో ముద్ర వేసిన కారణం శ్రమ వలస, బ్రతుకు తెరువు, మధ్య దిగువ తరగతి తల్లిగా స్త్రీ యొక్క రాగద్వేషాలకు అతీతమైన స్వార్థం, పెట్టుబడి వ్యవస్థ తీరు, యంత్ర పరిశ్రమ ప్రవేశం, కార్మిక పాక్షిక చైతన్యం, ఇవన్నీ ఈ కథలో నాకు కనిపించడం అబ్బురమే కదా. ఈ కథ ఇదివరలో ఆడియో చేసి ఉంటే నాకు పోస్టు చేయమనవి, లేదంటే ఆడియోగా వీలుంటే మంచిదని నా అభిప్రాయం అని రాసినప్పుడు చంద్రశేఖర వర్మ గారి మనవిని కథాభారతి సంతోషంతో స్వీకరిస్తూ ఈ చిన్న ప్రయత్నం చేస్తుంది. అన్నట్టు ఈ కథకు 74 సంవత్సరాలు. ఈ కథ మొదటిసారిగా ఆంధ్రజ్యోతి మాసపత్రిక ఆగస్టు 1950లో ముద్రించబడిన కథ. రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి పరిచయం కథ తర్వాత ఎప్పటిలాగే చేస్తాను. ముందు కథలోకి వెళదాం. కథ పేరు కొత్త జీవితం. అది ఫ్యాక్టరీ కూలీల కోసం పెట్టిన హోటలు. అక్కడ అర్ధనాకు చా దొరుకుతుంది. అణా పెడితే కాసిని బజ్జా తిని చా తాగవచ్చు. సాహసించి ఇంకో అర్ధనా ఖర్చు పెట్టదలిచిన వాడు పాప్ ఉసల్తో పొట్ట నింపుకుని చా తాగిపోవచ్చు. భజ్యా అంటే శనగపిండితో చేసిన పకోడీలు, పాప్ అంటే 4 ఔన్సుల రొట్టె, ఉసల్ అంటే శనగలు గాని అల్చందలు గాని వేసి నీటితో మరగబెట్టిన కూర. అందులో రొట్టి ముంచుకు తినవచ్చు. ఉదయం 7:30 కల్లా ఫ్యాక్టరీ పనివాళ్లు ఒక్కొక్కరే వచ్చి కూర్చుని హిందీలోనూ మహారాష్ట్రంలోనూ తమకు కావలసిన ఆహార పదార్థాలు అతి తొందరగా ఆర్డర్ ఇవ్వసాగారు. పదార్థాలు అందించేవాడే కాక గల్లా దగ్గర కూర్చున్నవాడు కూడా ఏ గ్లాస్ పానీదే, ఏ లెమన్దో అని కేకలు పెడుతూ తినేవాళ్ల అవసరాలు కనుక్కుంటున్నాడు. ఈ హోటల్లోకి ఒక కుర్రాడు వచ్చాడు. అందరి కళ్ళు వాడు తొడుక్కున్న కొత్త చొక్కా మీద, కొత్త ధోవతి మీద పడ్డాయి. కానీ వాడి పల్లెటూరి మొహం తెలిసిపోతూనే ఉంది. కుర్రాన్ని ఒక గుండ్రని బల్ల దగ్గర కూర్చోబెట్టి వస్తువులు అందించేవాడు కాయపాయజేమలా అని అడిగాడు. కుర్రాడికి ప్రశ్న అర్థమైంది కానీ వాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. వాడి మొహానికి అడుగున్నర దూరంలో పెద్ద గాజు జాడి నిండా తెల్లటి మజ్జిగ పోసిపెట్టి ఉంది. బల్ల మీద పరిచిన చలవరాతి పలకలు, నేల మీద పరిచిన నున్నటి కృత్రిమ చలవరాతి పలకలు వాడికి అత్యాశ్చర్యం కలిగించాయి. ఈ హోటల్కు జమీందారులు కూడా వస్తారని వాడికి దృఢ విశ్వాసం కలిగింది. బల్లల దగ్గర కూర్చున్న వాళ్లల్లో జమీందారులు ఎవరన్నా ఉన్నారేమో చూతమంటే మజ్జిగ జాడీ మూలంగా సాధ్యపడలేదు. ఏం కావాలి అని మళ్ళీ అడిగాడు వస్తువులు అందించేవాడు. ఏమున్నాయి అన్నాడు కుర్రాడు. హోటల్ వాడు అన్నీ ఏకరువు పెట్టాడు. పూరి, సిరా, బటాటా, పాప్, ఉసల్, భజ్యా, చా, లెమన్, తాక్, షర్బత్. కుర్రాడు జాగ్రత్త గలవాడు. అన్నిటి ధరలు కనుక్కుని 2 అణాలన్నర దాటకుండా ఆర్డర్ ఇచ్చాడు. హోటల్ నుంచి ఫ్యాక్టరీకి ఎంతో దూరం లేదు. కొండ పక్కగా వెళ్లే అందమైన రోడ్డు
నేరుగా ఫ్యాక్టరీల దగ్గరికి తీసుకుపోతుంది. రోడ్డు పక్క వరుసగా 20 ఇళ్లున్నాయి. కొత్తగా కట్టినవి, చాలా అందమైనవి. వాటిని దాటి ఒక ఫర్లాంగు పోతే 2 ఫ్యాక్టరీలు ఒకదాన్ననుకుని మరొకటి ఉన్నాయి. ఒక అర ఫర్లాంగు అవతల 3వ ఫ్యాక్టరీ ఉంది. ఆ రోడ్డు వెంబడి వచ్చాడు కుర్రాడు. వాడికి ఏదన్నా కూలి పని కావాలి. మొదటి ఫ్యాక్టరీ నిర్జీవంగా కనిపించింది. రెండో ఫ్యాక్టరీ గేటుకెదురుగా రోడ్డు ఆవలి వైపున 4-5 మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళు పని కోసమే నిలబడి ఉన్నారని మన కుర్రాడికి తెలీదు. వాడు గేటు దగ్గర నిలబడి ఉన్న పఠాను వాణ్ణి గమనించకుండా గేటు దగ్గరికి పోయి లోపలికి తొంగి చూశాడు. లోపల చాలా అందంగా ఉన్నది. ఒక పక్కగా చిన్న కంచె మీద అందమైన లత ఒకటి పాకుతున్నది. దాని వెనక కొన్ని తొట్ల మొక్కలు చక్కగా పెట్టారు. ఫ్యాక్టరీ చాలా లోపలిగా ఉన్నది. పని చేస్తే ఇటువంటి ఫ్యాక్టరీలో పని చెయ్యాలి అనుకున్నాడు వాడు. పెట్టి పుట్టిన పనివాళ్ళు అటువంటి చోట పనికి కుదురుతారనుకున్నాడు. ఇంతలో పఠాన్ గొంతు వినిపించింది. ఏయ్, ఏం కావాలి? కుర్రాడికి హిందీ ఏమీ రాదు, కానీ ప్రశ్న అర్థమైంది. పని అన్నాడు వాడు. పోయి వాళ్ళ దగ్గర నిలబడు. అదుగో యజమాని కారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కంగారుతో కుర్రాడు రోడ్డు దాటి అవతల పడ్డాడు. వాడవతలికి వెళ్ళిన తక్షణంలోనే నల్లని కారు ఒకటి అతివేగంగా వచ్చి గేటులోకి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆ కారులో ఉన్న మాలిక్ తనను గేటు దగ్గర చూసి కోపం తెచ్చుకున్నారేమో, తనకు పని ఇవ్వడేమోనని కుర్రాడికి బాధ కలిగింది. ఆ నల్లకారు కింద పడ్డా వాడికంత బాధ కలిగి ఉండదు. ఫ్యాక్టరీల ముందు నిత్యము పని కోసం నుంచునే వాళ్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఫ్యాక్టరీలలో ఏం చేస్తారో వారికి అవసరం లేదు. అది వనస్పతి ఫ్యాక్టరీ కానీ, లోహపు ఫ్యాక్టరీ కానీ, బట్టల మిల్లు కానీ వాళ్లకు ఒకటే. చదువు వెంట పెట్టుకుపోయేవాడికి ఉద్యోగం దొరకదగని స్థలాలు అంటూ ఉంటాయి. వాడు తన వెంట ఏదో తెచ్చుకుంటాడు. పారిశ్రామిక కూలి తన కండలు ఎముకలు తప్ప ఇంకేమీ తీసుకురాడు. గొట్టంలోంచి పొగలు వచ్చే ఏ చోటైనా వాడికి పోదగిన చోటే. ఏ చోటు అచ్చి వచ్చేది, ఏది అచ్చి రానిది దైవాధీనం. ఒక ఫ్యాక్టరీలో 4 రోజులే ఉండవచ్చు, మరో ఫ్యాక్టరీలో 4 నెలలుండవచ్చు. కానీ కాలక్రమాన ఏది అచ్చిరాని చోటే. ఎందుచేతనంటే 4 ఏళ్లు ఏ ఫ్యాక్టరీలోనూ ఉండడు. ఆ తరువాత మళ్లీ జీవితం ఎప్పటి చోటికి రావటం అంటే పనివాడు తన కండలన్నీ ఉన్నవి ఉన్నట్టు వెనక్కి తెచ్చుకుంటాడు అని కాదు. అది ఎన్నటికీ జరగదు. అంతో ఎంతో రక్తము, కండలు ఫ్యాక్టరీకి ముట్టవలసిందే. ఫ్యాక్టరీల నుంచి బయటికి వచ్చే సమయానికి పొరపాటున 4 డబ్బులు జేబులో మిగిలినా అవి పూర్తిగా అయిపోతే గాని మళ్ళీ ఇంకో చోట పని కుదరదు. ఒక్కొక్కసారి డబ్బులు అయిపోయినాక కూడా చాలా కాలం పని కుదరదు. ఇది కూలివాళ్లకు అమ్మవారి శాపం. సులభంగా పని దొరికే యుద్ధకాలంలోనే ఈ విధంగా ఉంటే ఇతర సమయాల సంగతి వేరే చెప్పాలా? ఆ ఫ్యాక్టరీ బయట పని కోసం నిలబడ్డ వారిలో ఒకరిద్దరు చాలా రోజుల నుంచి పని దొరకని వారున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైన అరగంటలోగా పని దొరికేది లేనిది తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇంకో చోటికి వెళ్ళి లాభం ఉండదు. అంతా లాటరీ. ఈ లాటరీలో మన కుర్రాడి అదృష్టం బాగున్నది. యజమాని కారు లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లో లోపలి నుంచి ఎవరో వచ్చి నిలబడి ఉన్న వాళ్లకేసి ఒక్కసారి చూసి తుమావ్ తుమావ్ అని మన కుర్రవాణ్ణి మరొక యువకుణ్ణి లోపలికి పిలుచుకు వెళ్ళాడు. ఇది బొత్తిగా లాటరీ అనటానికి కూడా వీలు లేదు. ఇది ఫ్యాక్టరీ స్వయంవరం. ఇందులో కండపుష్టి, యవ్వనము చప్పున ఆకర్షిస్తాయి. లోపలికి పోయిన తర్వాత ఆ మనిషి మన కుర్రవాడి వంక తిరిగి చాలా తొందర పని మీద ఉన్నవాడల్లే మాట్లాడుతూ, నీ పేరేమిటి అన్నాడు. విఠల్ పాండురంగ్. ఎప్పుడన్నా ఫ్యాక్టరీ పనిచేశా? లేదు.
రోజుకు 3 పావలాలు మజూరీ, 3 పావలాలు మాంగాయి, ఈ ఖాతాలో పనిచెయ్యి. తనకు నిజంగా ఎంతో గొప్ప గౌరవం జరిగినట్టు భావించుకున్నాడు విఠల్. రోజుకు రూపాయిన్నర చొప్పున నెలకు కనీసం 25 రోజులు పనిచేసినా 37.5 అయింది. ఏడాదికి 450 రూపాయలు. తమ ఊళ్ళో ఆడ మగ పిల్ల మేక కలిసి ఏడాది పొడుగునా ఒళ్ళు విరుచుకున్న పొలం పనిలో అంతగాదే. ఎంత అదృష్టం! అదిగాక ఎటువంటి పని, ఎంత తెలివైన పని, ఎంత శుభ్రమైన చోటు. మట్టి లేదు, బురద లేదు. ఫ్యాక్టరీ వదిలిన మరుక్షణం చీకు చింత లేదు. రోజుకు 8 గంటలు. తమ పల్లెటూళ్ళలో పనికి అంతూ పంతూ ఉందా? ఎంత చేసినా తరగదు. ఈ పట్టణంలో ఎన్ని బస్సులు, ఎన్ని ట్రాములు, ఎన్ని సినిమాలు, ఎంత బస్తీ. ఒక మూల ఆవరణలోనే ఒక లారీ నిలబడి ఉన్నది. ఆ లారీ నిండా లోహపు అచ్చులున్నాయి. 4 పనివాళ్లు లారీలోకి ఎక్కి ఆ అచ్చులను కింద ఉన్న కూలీలకు అందిస్తున్నారు. కింద ఉన్న పనివాళ్లు వాటిని లోపలికి తీసుకుపోయి పేరుస్తున్నారు. అవి రాగి దిమ్మలు, ఎర్రగా ఉన్నాయి. లోపలికి చేరవేయమని విఠల్ను నియోగించారు. ప్రతి కూలివాడు ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క దిమ్మ పట్టుకుని వగర్చుకుంటూ పోతున్నాడు. 2-3 సార్లు విఠల్ కూడా 2 చొప్పునే పట్టుకుపోయాడు. కానీ ఆ దిమ్మలను 2 చేతులకు అడ్డంగా పెట్టేవాళ్లుంటే 3 కూడా మొయ్యవచ్చుననిపించింది. ఈసారి లారీ దగ్గరికి వచ్చినప్పుడు విఠల్ చేతులు 2 ముందుకు పెట్టి వాటి మీద దిమ్మలు పెట్టమని లారీలో నిలబడ్డ కూలీకి సూచించాడు. చాల్లే, గొప్ప పనివాడివి, అందుకో అన్నాడు లారీలో వాడు. 3 పట్టుకుపోతా అన్నాడు విఠల్. అందరూ చేసినట్టు చెయ్యి అన్నాడు లారీలో వాడు, తానే విఠల్ యజమానిలాగా. విఠల్ నిరుత్సాహపడ్డాడు. విఠల్ పనిలో ప్రవేశించి 4 రోజులయ్యింది. అప్పటికి వాడికి ఫ్యాక్టరీ కొత్త తీరింది, మనుషుల కొత్త తీరింది. కానీ ఫ్యాక్టరీ పని వైనం వాడికి అర్థం కాలేదు. ఇది మనిషి చెయ్యగల పనే గాని మనుషులు చేసినట్లు చేసే పని కాదు. ఈ పని ఎవరో తరుముకొస్తున్నట్టుగా చేయాల్సిన పని. పాటలు పాడుతూ మాట్లాడుతూ చేసే పని కాదు. ఇష్టమై చేస్తున్నట్టుగా చేసే పని కాదు. అందుచేత కామోలు ఈ ఫ్యాక్టరీ కూలీలు తాము చేసిన పని మీద ఏదో పగ ఉన్నట్టు చేస్తారు గాని ఆప్యాయంగా చెయ్యరు. చేసే పని గురించి మాట్లాడరు. మాట్లాడినా గునుస్తూ మాట్లాడతారు. మిగిలిన పనివాళ్లు మొట్టమొదటి రోజు తనను చాలా వేళాకోళం పట్టించారు. మొదటి కారణం తన దుస్తులు. నీవు కూలీవా ముకద్దమువా అని అడిగారు వాళ్ళు నవ్వుతూ. ఒక పెద్దవాడు, రేపటి నుంచి పనిచేసే గుడ్డలు వేరే తెచ్చుకో, ఇక్కడ నిజంగా పని ఉంటుంది అన్నాడు చాలా మంచిగా. నిజానికి వాళ్ళందరూ కుళ్ళుగుడ్డలే వేసుకున్నారు. వాళ్లే కాదు, సాబ్లు కూడా కుళ్ళుగుడ్డలే వేసుకున్నారు. మిగిలిన పనివాళ్లు ఏ తరగతి నుంచి వచ్చింది విఠల్ గ్రహించలేకపోయినాడు. కానీ వాళ్ళెవ్వరికీ తనకున్న హోదా ఇంటి దగ్గర లేదేమో అనిపించింది. ఇంటి దగ్గర తన వాళ్ళు గౌరవ కుటుంబీకులు. కాకపోతే కొద్ది పొలం మీద చాలా మంది పడి తినటం చేత కొంత అప్పయింది. తన ఉత్సాహం కొద్దీ తాను పట్నం వచ్చాడు గాని తననెవరూ పొమ్మనలేదు. ఏ రోజు తనకిష్టం లేకపోతే ఆ రోజు తాను ఈ పని మానేసి ఇంటికి పోతాడు. కానీ పాపం వీళ్ల గతేమిటి? వీళ్లలో చాలామంది ఎన్నో ఏళ్లుగా ఈ చాకిరీ చేస్తున్నారు. ఈ పని లేకపోతే వీళ్ళు వీధిలో నిలబడి అడుక్కు తినాలి. మచ్చుకు భయ్యా ఉన్నాడు. వాడు 1000 మైళ్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పడ్డాడు. వాడు వేలిముద్రగాడు. చదువు రాకపోవడమేగాక ఒట్టి మట్టి బుర్ర. అందరూ ఏడిపిస్తారు. బండ పని వాడికి చెబుతారు. వాడికి అలుసంటే ఏంటో తెలీదు. వాడు వచ్చి ఎన్నో రోజులు కాలేదు. పనిలో చేరింది లగాయతూ వాడు అర్ధణా పెట్టి టీ తాగిన పాపాన పోలేదు. ఇన్నాళ్ళు వాడు తిండి కూడా తినటం లేదుట. తన గదిలో ఇంకా 6 కూడా ఆ గదిలోనే ఉంటున్నారు. వాడు శనగలు నానేసుకుని అవే తింటున్నట్ట. వెధవకు
తెగులు పుట్టుకొచ్చి మొహమంతా ఉబ్బింది. కళ్ళ వెంట పుసులు కారసాగాయి. నీకేం బుద్ధిలేదా? శనగలు తింటే చచ్చిపోతావు. నీకు పెళ్ళామా పిల్లలా? సంపాదించిందంతా హాయిగా తినలేవు. రాయింటి ఒళ్ళు మట్టి చేసుకుంటావు, జాగ్రత్త అని చాచా వాణ్ణి గట్టిగా కోప్పడ్డాడు. చాచా పఠాన్, పేరు రహమాన్. అందరూ చాచా అని పిలుస్తారు. వయస్సు 62. 1914 యుద్ధంలో యుద్ధరంగాన్న రైళ్లు నడిపాడు. ఇప్పటికీ పుష్టిగా బలంగా ఉన్నాడు. ఒకనాడు చాచా విఠ్ఠల్కు తన కథ చెప్పాడు. యుద్ధం నుంచి తిరిగి వెళ్ళిన తరువాత చాచా తాను మిగిల్చుకున్న డబ్బుతో సరిహద్దున కొంత పొలం కొన్నాడు. పత్రాలు సాక్ష్యాలు లేవు. అక్కడి వాళ్ళకి కచేరీలలో నమ్మకం లేదల్లే ఉంది. పొలం అమ్మినవాడు ఏదో పేచీ పెట్టి చాచాను పొలం మీద నుంచి పంపించాలని చూశాడు. పొలంలోకి అడుగు పెడితే చంపుతా అన్నాడు. చాచా పొలం అమ్మినవాడి మనిషి వచ్చి చాచా చెయ్యి పట్టుకుని, ఒకసారి అవతలికి రా, ఒక్క మాట వినిపోదుగాని అన్నాడు. చెయ్యి వదులు అన్నాడు చాచా. వాడు వదల్లేదు. రెండో చేతిలో ఉన్న కర్రతో చాచా వాడి మణికట్టుకు ఎగువగా ఒక్కటే దెబ్బ పెట్టాడు. వాడి చెయ్యి విరిగింది. చాచాను 3 ఏళ్లు ఖైదులో ఉంచారు. ఖైదులో నుంచి వస్తూనే చాచా కొత్త ఉద్యోగం చూసుకున్నాడు. డాకు ఉద్యోగం. డాకు అంటే దొంగ కాదు అన్నాడు చాచా గర్వంగా. అదొక ఉద్యోగం, చాలా కష్టమైన ఉద్యోగం. నీ భార్యాబిడ్డల్ని నువ్వు రహస్యంగా పోయి చూడాల్సిందే గాని వాళ్లకు నువ్వు ఉండే చోటు చెప్పడానికి వీల్లేదు. డాకూలు ఎక్కడుంటారు? ఎవరికీ తెలియకుండా ఏ కొండల్లోనో అడవుల్లోనో ఉండాలి. ఎవరూ చూడరారు? రావచ్చు, కానీ నాకు అంత దూరంలో నిలబడాల్సిందే. నా సరసన నిలబడటానికి వీల్లేదు. తమ్ముడయ్యేది తండ్రి అయ్యేది. ఏమల్లా? డాకు ఎవరిని నమ్మడు. డాకును పట్టిస్తే సర్కారు డబ్బిస్తుంది. దగ్గర వాళ్లే కకృతి పడవచ్చు. అందుచేత ఎదురుగా నిలబడు, అంతే. పక్కకి రాకు. భుజం మీద చెయ్యి వేశావా? చాచా తన భుజం మీద ఎవరో వేసిన చేతిని ఒక్కసారిగా తోసేసి వాడి మీద తుపాకీ బారు చేసినట్టు అభినయించాడు. ఒక్క క్షణంపాటు చాచా కళ్ళల్లో డాకు చూపు కనిపించినట్టే తోచింది విఠ్ఠల్కు. అవకాశం దొరికినప్పుడల్లా విఠ్ఠల్ లెక్క వేస్తుండేవాడు. తాను నెలకు హీనంగా 10 రూపాయలు మిగల్చవచ్చు. కొంచెం కష్టపడితే 13, 14 కూడా మిగల్చవచ్చు. ఇంటి దగ్గర 250 బాకీ ఉంది. మిగిలిన డబ్బంతా ఇంటికి పంపివేస్తే 2 ఏళ్లలో బాకీ తీరిపోతుంది. మొదటి నెల 12 రూపాయలు ఇంటికి పంపించినప్పుడు విఠ్ఠల్ ఆనందానికి మేరలేదు. తన గురించి తన తల్లి, అన్నలు ఎంత సంతోషిస్తారో వాడు ఊహించుకున్నాడు. ఆ మనీ ఆర్డర్తో బాటే తాను కూడా వెళ్ళి మొహాలు చూడాలనిపించింది. ఇల్లు, గొడ్డు, పొలము జ్ఞాపకం రాగానే కడుపులో ఏదో ఆవేదన కలిగింది. కానీ అభిమానం అడ్డొచ్చింది. అప్పు తీర్చిగాని ఇంటికి తిరిగి పోరాదు. కనీసం సగం అప్పన్నా, అధమం 50 రూపాయలన్నా చెల్లు వేసి మరీ వెళ్ళాలి. ఏం లేదు. తనకు సెలవెవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా ఇంటికి వెళ్ళి రావాలంటే 1 నెల మిగిల్చేదంతా ఖర్చన్నమాటే. నెలల్లా చేసిన శ్రమంతా వృధా. 2వ నెల గడిచింది. 3వ నెల, 4వ నెల కూడా గడిచాయి. ఇప్పుడు విఠ్ఠల్కు ఒంట్లో ఉన్న జవసత్వాలు లేవు. ఆ చా దుకాణంలో తినేది తనకు పడటం లేదు. ఒక్కసారి ఇంటి తిండి తినటానికైనా వెళ్ళి రావాలనిపించింది. కానీ ఎట్లా? మొదట్లో ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడే నీరసంగా ఉండేది కానీ తెల్లవారి నిద్ర లేచిన తర్వాత ఉత్సాహంగానే ఉండేది. ఇప్పుడిప్పుడు వాడికి నిద్ర వల్ల శరీరం బడలిక తీరటం లేదు. వెధవ తిండి, వెధవ పని, వెధవ బతుకు అనుకునేవాడు విఠ్ఠల్. తిండి కన్నా, పని కన్నా ఈ బతుకే వింతగా ఉండేది వాడికి. తాను ఇక్కడ ఎట్లా బతుకుతున్నది చెబితే ఇంటి దగ్గర ఎవరూ నమ్మరు. ఈ జీవితం శుద్ధ అబద్ధమని, ఇట్లా జీవిస్తూ తాను మారువేషం వేస్తున్నానని విఠ్ఠల్ భావించాడు.
ఆ బాకీ తీరిన మరుక్షణం తాను ఫ్యాక్టరీకి చిన్న సలాం కొట్టి ఇంటికి తిరిగిపోతాడని తన తోటి పనివాళ్ళెరుగరు. తాను ఇక్కడ ఏ విధంగా జీవిస్తున్నది ఇంటి దగ్గర తన వాళ్లకు తెలీదు. ఇప్పటికీ తాను 30 రూపాయల బాకీ తీర్చేశాడు. ఇక ఇంటికి పోతేనే ఆ బాకీ అంతా తీర్చాలని తనలో తాను శపథం చేసుకున్నాడే కాని ఎవరూ తన చేత చేయించలేదు. అదంతా తాను తీర్చేయవలసిన అగత్యం కూడా లేదు. కాని ఇంటికి పోదామని నిశ్చయం చేసుకున్నప్పుడల్లా విఠ్ఠల్ అంతరాత్మ నువ్వు మనిషివి కావా అని అడిగేది. విఠ్ఠల్ ఈ సందిగ్ధంలో ఉండగా సమ్మె వచ్చింది. ఆ రోజుల్లో సమ్మెలు చీటికీ మాటికి జరగటం లేదు. ఇది కార్మిక నాయకత్వంతో కూడిన అధికార సమ్మె కూడా కాదు. డిసూజా అను ఫోర్మెన్కు ఒక పనివాడికి కొద్ది రోజులుగా ముసుగులో గుద్దులాట జరుగుతూ అది ఒకనాడు నువ్వంటే నువ్వు అనుకునేదాకా వచ్చింది. ఫ్యాక్టరీ యజమాని డిసూజా పక్షమై ఆ పనివాణ్ణి తొలగించాడు. నోటీసైనా లేకుండా అప్పటికప్పుడు పనివాళ్లంతా సమ్మె నిర్ణయించారు. ఎక్కడి వాళ్ళక్కడ పని వదిలేసి ఆవరణలోకి వచ్చారు. అందరూ తలా ఒక్క మాట మాట్లాడుకున్నారు. ఇద్దరేసి, ముగ్గురేసి, నలుగురేసి ముఠాలుగా చేరి అవునని కాదని ఘర్షణ పడసాగారు. ఫ్యాక్టరీ మేనేజర్ బయటికి వచ్చి, ఒక్క నిమిషంలో లోపలికి వచ్చి పని చెయ్యని వాళ్ళనందరినీ బయటికి పంపించేస్తాను అన్నాడు. కొంతమంది లోపలికి వెళ్ళారు. విఠ్ఠల్ కూడా వాళ్లతో పాటు లోపలికి వెళ్ళాడు. మిగిలిన వాళ్లను బయటికి పొమ్మన్నాడు. తీరా లోపలికి వచ్చిన తర్వాత విఠ్ఠల్ ఆశ్చర్యపడ్డాడు. లోపలికి వచ్చిన వాళ్ళు 20 మంది కూడా లేరు. దాదాపు 50 మంది వెళ్ళిపోయారు. అందరూ లోపలికి వస్తారనుకున్నాడు విఠ్ఠల్. సాబ్ మాటకు కూలీలు ఎదురు చెప్పటమంటూ ఉండదని విఠ్ఠల్కు సందేహం కూడా కలగలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే తాను కూడా బయటికే వెళ్లేవాణ్ణనుకున్నాడు విఠ్ఠల్. 2 గంటల పాటు ఫ్యాక్టరీలో ఏ పని లేదు. ఫ్యాక్టరీకి ఏదో పెద్ద సుస్థి చేసినట్టయింది. లోపలి నుంచి బయటి నుంచి లోపలికి ఏం రాయబారాలు జరిగాయో విఠ్ఠల్ ఎరగడు. 2 గంటలు దాటిన తర్వాత ఫ్యాక్టరీ బయట పెద్ద పెడబొబ్బ వినిపించింది. బయటికి పోయిన వాళ్ళంతా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. జీత్ గయా సాలా అనే మొక్కే ప్రతి నోట వినిపించింది. పనివాళ్లలో అంత ఉత్సాహం విఠ్ఠల్ ఎన్నడూ చూడలేదు. సమ్మె అయిపోయింది. తీసిన మనిషిని మళ్లీ పనిలోకి రానిచ్చారు. ఒక మహారాష్ట్ర పనివాడు నేరుగా విఠ్ఠల్ దగ్గరకు వచ్చి ఎందుకో చెప్పకుండా మహారాష్ట్ర భాషలో తిట్టిపోయసాగాడు. నాకేమీ తెలియదు బాబో అని విఠ్ఠల్ ఎంత చెప్పినా వాడి ధోరణి ఆగలేదు. అందరూ సమ్మె చేస్తే తాను చెయ్యనందుకు యజమాని తనకు మెచ్చి మేకతోలు కప్పకపోయినా పనివాళ్లకు చాలా కోపం తెప్పించినట్లు విఠ్ఠల్ గ్రహించాడు. ఇదొక పీడగా తోచింది వాడికి. వీళ్లంతా ఎందుకు పనిమానాలో విఠ్ఠల్కు నిజంగా అర్థం కాలేదు. కానీ పైకి ఆ మాట అనలేదు. ఫ్యాక్టరీ పనిలో పనివాళ్ల జులుం ఒకటి విధిగా ఉంటుందని మాత్రం వాడు గ్రహించాడు. ఇంకో 2 నెలలు గడిచింది. విఠ్ఠల్ తల్లికి సుస్థిగా ఉందని ఉత్తరం వచ్చింది. అసలే పెద్దది. విఠ్ఠల్ ఆఖరు బిడ్డ. వాడికి తల్లిని చూస్తే పంచప్రాణాలు. చాచా, మా అమ్మకు జబ్బుగా ఉంది, నేను వెళ్ళాలి, ఎట్లా అన్నాడు విఠ్ఠల్. సెలవు పెట్టి పో, ఫోర్మెన్తో చెప్పు, జీతం మట్టుకు రాదు అన్నాడు చాచా. వెధవ జీవితం అన్నాడు విఠ్ఠల్. వాడికి వారం రోజులు సెలవు దొరికింది. ఆ రోజు సాయంకాలమే స్వగ్రామానికి బయలుదేరాడు. తిరిగి స్వగ్రామం కంటపడగానే విఠ్ఠల్ గుండెకేదో అయింది. అంతా నిన్న చూసినట్టే ఉంది. ఒక్క రవ్వైనా మార్పు లేదు. ఎంతో మంది ఎరిగిన వాళ్ళు కనిపించారు. నిన్న కూడా తనను చూసినట్టే మాట్లాడారు, కానీ తనను కొత్తగా చూడలేదు. ఎలా ఉంది పట్నం? ఈ ఒక్క ప్రశ్నే వాళ్ళు వేసింది. కొద్దిమంది మాత్రం ఎందుకెళ్ళావురా పట్నం అని అడిగారు. విఠ్ఠల్కు ఏమీ ఉత్సాహకరంగా లేదు. ఇంటికెళ్ళాడు. నడవలో తల్లి తన రెండో కూతురి పిల్లని ఒళ్ళో పెట్టుకుని ఏదో తినిపిస్తున్నది. మనిషి మామూలుగానే ఉంది. జబ్బేమీ ఉన్నట్టు కనబడలేదు. అమ్మా, నీ జబ్బెట్లా ఉంది అని తల్లిని అడిగాడు విఠ్ఠల్.
ఏం జబ్బురా, అదప్పుడే పోయింది, వచ్చావే అన్నది తల్లి. విఠ్ఠల్కు ఏదో అర్థం కాని బాధ కలిగింది. వారం రోజులే సెలవు తీసుకున్నా అన్నాడు విఠ్ఠల్. ఇంతేనా అని తల్లి అంటుందేమోనని. అట్లాగా అన్నది తల్లి. అట్లా అయితే నీకు కావలసినవన్నీ చేయించుకు తిను, అక్కడి తిండి ఎట్లా ఉంటుందో. తిండి మాట అడక్కు, చాలా అసహ్యం అన్నాడు విఠ్ఠల్. తల్లి కొడుక్కేసి జాలిగా చూసింది. కొడుక్కు కొంత ఉపశాంతి కలిగింది. ఇంతలో పెద్దన్న వచ్చాడు. తమ్ముణ్ణి చూడగానే అయిపోయింది నౌకరీ అన్నాడు చాలా నిరాశ కనబరుస్తూ. నేనసలు వెళ్ళొద్దనే అన్నాను. సెలవు తీసుకొచ్చా, వెళ్ళితే ఏం నష్టముంది? దాదాపు 80 రూపాయలు అప్పు తీరిందా లేదా అన్నాడు విఠ్ఠల్. తాను డబ్బు పంపిన సంగతి వాళ్ళెవరూ స్మరించేటట్టు లేరు. ఇట్లా తీరే అప్పా అది అంటూ అన్న లోపలికి వెళ్ళాడు. ఏమిటమ్మా, నీ పంపిన డబ్బుతో బాకీ తీర్చలేదా అన్నాడు విఠ్ఠల్ తల్లితో. తల్లి పెద్దగా నవ్వి, తీరుద్దామని అనుకున్నాం గాని ఏదో ఓ ఖర్చు వచ్చింది. నువ్వు పెద్దవాడివై సంపాదిస్తున్నావుగా, తీరకేం చేస్తుందిలే అన్నది చాలా ధైర్యంగా. ₹1 కూడా బాకీ కింద చెల్లు పెట్టలేదా అన్నాడు విఠ్ఠల్ ఆశ్చర్యంతో. ఇంకా లేదు అన్నది తల్లి నిబ్బరంగా. నీ పంపినదంతా ఏమైనట్టు అన్నాడు విఠ్ఠల్ చిరాకుతో. నేను పారేశానట్రా. నువ్వు మొదటిసారి పంపించినప్పుడు మీ మామ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాని కూతురు చేతులు బొత్తిగా బోసిగా ఉంటే ఇంకా ₹2 వేసి చేతులకేవో చేయించా. పెద్ద కూతురంటే పడి చస్తుందంటారని గౌరి కూతురుకు కూడా 2వ నెలలో ఏదో చేయించా. ఆడపిల్లలకే పెడుతుందంటారని ఇంట్లో పిల్లలకి అవి ఇవి కొన్నా. పైకం నా పేర పంపించావు కనుక కాస్త నా పెద్దరికానికి తగ్గట్టు చేశామరి. బాకీ తీర్చమని నువ్వేమన్నా రాశావా అన్నది తల్లి కొంచెం దెప్పుగా. విఠ్ఠల్కు చాలా ఆశాభంగం కలిగింది. చూస్తున్న కొద్దీ తన వాళ్లంతా ఒట్టి ఆశపాతకులుగాను, దోపిడికి వాళ్లుగాను, ఇతరుల కష్టసుఖాలు తెలుసుకోలేని వాళ్లుగాను కనిపించారు. తనను 6 నెలల తర్వాత చూసి ఒక్క ప్రాణి అయినా నిజంగా సంతోషించలేదు. అందరూ కలిసి సంపాదించినంత తాను ఒక్కడు సంపాదిస్తే ఒక్కరు మెచ్చుకోలేదు. తాను చెమటోడ్చి గడ్డి తిని సంపాదించిన డబ్బు వెనక ముందు చూడకుండా అలాములు పలాములు చేశారు. విఠ్ఠల్ తన ఫ్యాక్టరీని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒక్క కూలీవాణ్ణి తీసినందుకు ఫ్యాక్టరీలో ఉన్న కూలీలంతా బయటికి నడిచారే, వాళ్ళ మనుషులు వీళ్ళ? తన మీద చాచాకున్న అభిమానంలో 100వ వంతు ఇంట్లో వాళ్ళందరికీ కలిపినా ఉన్నదా? వీళ్ళనని లాభం లేదు, ఇక్కడ జీవితమే ఇంత. నేను ఇటువంటి వాణ్ణేగా 6 నెలల కిందటిదాకా. ఇక్కడ ఉండి లాభం లేదు. మర్నాడే విఠ్ఠల్ పట్టణానికి ప్రయాణమైనాడు. అప్పుడేనా అన్నారందరూ. కానీ వాళ్లకి తాను నిజంగా ఉండిపోవాలని ఉన్నట్టు విఠ్ఠల్కు తోచలేదు. కాదు, వెళ్ళాలి. రోజుకు ₹1.50 నిష్కారణంగా పోతుంది. అమ్మకు జబ్బంటే వచ్చాగాని రాకనే పోదును అన్నాడు. అట్లా అయితే వెళ్ళు పాపం అన్నారందరూ. విఠ్ఠల్ ఈసారి నిజమైన పారిశ్రామిక కార్మికుడుగా పట్నం ప్రవేశించాడు. పట్నం అతన్ని తన గర్భంలో దాచుకున్నది. అతని దగ్గర్నుంచి తల్లికి మళ్ళీ ఒక్క ఎర్రయ్యగాని కూడా మనియార్డర్ ద్వారా చేరలేదు. అదండి ఈ వారం కథ. కొడవటిగంటి కుటుంబరావు గారి ఆగస్టు 1950 ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడ్డ కథ కొత్త జీవితం. ఇక రచయిత పరిచయానికి వస్తే, కొడవటిగంటి కుటుంబరావు గారు 1909 సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు
జన్మించారు. వీరు ఓ ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కోకుగా చిరపరిచితుడైన ఆయన తన 50 ఏళ్ల రచనా జీవితంలో 10-12 వేల పేజీలకు మించిన రచనలు చేశాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. కొడవటిగంటి కుటుంబరావు గారు గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్న వయసులోనే 1914లో తండ్రి, 1920లో తల్లి మరణించడంతో మేనమామ వద్ద పెరిగారు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవి, రచయిత అయిన అన్నయ్య కొడవటిగంటి వెంకట సుబ్బయ్య ద్వారా కుటుంబరావు గారు సాహితీ రంగ ప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయము జరిగింది. 13 ఏళ్ల లేత వయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవల రాశారు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేశారు. 1925లో ఉన్నత విద్య పూర్తి కాకమునుపే 11 ఏళ్ల పద్మావతితో ఆయన పెళ్లి జరిగింది. 1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాక 1927-29 కాలంలో విజయనగరంలోని మహారాజా కళాశాలలో బిఏ ఫిజిక్స్ చదివారు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్గా మొదలుపెట్టారు. బిఏ చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికుడిగా మారిపోయారు. 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి ఫిజిక్స్లో చేరారు. 1930లో కుటుంబరావు గారు తొలి రచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటి కథ ప్రాణాధికం గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంఎస్సి 2వ సంవత్సరం చదువు ఆగిపోయింది. 1931లో కొంతకాలం పాటు వరంగల్లో ఉండి పిల్లలకు ప్రైవేటు చెప్పారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ శాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు. 1939లో భార్య పద్మావతి మరణించింది. 1940-42 మధ్యకాలంలో ఆంధ్రపత్రికలో పనిచేశారు. ఆ కాలంలో జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆయనకు సహోద్యోగి. 1942లో 4 నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేశారు. 1942 జూలై నుండి 1943 జనవరి దాకా సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటర్గా పనిచేశారు. 1944లో ఒడిశాలో జైపూర్లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్లో 6 నెలల పాటు ఫోర్మెన్గా పనిచేశారు. మొదటి భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి జరిగిన 2 నెలలకే భార్య అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధునిని మూడో పెళ్లి చేసుకున్నారు. 1948లో 3 నెలల పాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో అకౌంట్స్ క్లర్క్గా పనిచేశారు. 1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించారు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించారు. 1952 జనవరి 1వ తారీఖు నుండి మరణించే వరకు చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపారు. జగత్తులో స్థలము అంటే స్పేస్, కాలము, టైం అనే 2 కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జగత్తుకు ఈ 2 కొలతలే కాకుండా బుద్ధి అనే కొలతగా పనిచేస్తుందనే సిద్ధాంతాన్ని బుద్ధి కొలతవాదం అనే పేరుతో వీరు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అనేక చర్చలకు దారితీసింది. వీరు చేసిన అనేక సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలను తలుచుకుంటే ఒక వ్యాఖ్యను పేర్కొనాలి. ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు, జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణ కాదు,
జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు అన్న ఒక మంచి వ్యాఖ్య. అదండి ఈ వారం కథ, కొడవటిగంటి కుటుంబరావు గారి కొత్త జీవితం. 74 ఏళ్ల ఈ కథ మీకు నచ్చి ఉంటుందని భావిస్తూ, ఈ కథను పంపిన చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే 115వ జన్మదినాన్ని, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి జన్మదినాన్ని, 115వ జన్మదినాన్ని తలుచుకుంటూ, స్మరించుకుంటూ, వారు చేసిన సాహిత్య సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ, వారికి ఈ కథ ద్వారా నా ఓ చిన్న నివాళి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.